రీసెంట్గా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ మునీర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఎవరైతే పాకిస్తానీ డయాస్పోరా అబ్రాడ్ ఉంటారో, ఎవరైతే ప్రవాస పాకిస్తానీలు ఉంటారో వాళ్ళకి చెందిన ఒక కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఆయన భారతదేశం పైన చాలా వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పాకిస్తాన్కి చాలా సుపీరియర్ ఐడియాలజీ కల్చర్ ఉందని మొదలెట్టి కాశ్మీర్ని ఎప్పటికీ మర్చిపోవని, కాశ్మీర్ అనేది పాకిస్తాన్కి సంబంధించిన జుగులార్ వెయిన్ అని చెప్పి, అంటే రక్తనాళం అని చెప్పి, దాన్ని అస్సలు మర్చిపోం, మేము అసలు వీ వోంట్ ఫర్గెట్ అని చెప్పారు. అంతేకాదు, 2 నేషన్ థియరీ, 2 దేశాలు ఇండియా పాకిస్తాన్ ఏదైతే 1947లో క్రియేట్ అయ్యాయో వాటికి సంబంధించి 2 నేషన్ థియరీని సపోర్ట్ చేస్తూ ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ చరిత్రను మీ పిల్లలకు చెప్పండి, పాకిస్తాన్ కస్టమ్స్, ట్రెడిషన్స్, ఐడియాస్, అంబిషన్స్ పిల్లలకు తెలియాలి, భవిష్యత్ తరాలకు తెలియాలి అని చెప్తూ మనం వేరు, హిందూస్ వేరు, అంటే ముస్లిమ్స్ వేరు, హిందూస్ వేరు, అందుకనే పాకిస్తాన్ని సపరేట్గా క్రియేట్ చేశారని ఆయన ప్రత్యేకంగా చెప్పుకొచ్చారనమాట. ముఖ్యంగా మొహమ్మద్ అలీ జిన్నాను పొగుడుతూ పాకిస్తాన్ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆయన అయ్యారు, ఆయన చేసిన త్యాగాలు మర్చిపోకండి, ఆయన వల్లే 2 నేషన్ థియరీ అనేది ముందుకొచ్చింది, ఆయన వల్లే సపరేట్ పాకిస్తాన్ క్రియేట్ అయింది, ఇండియా హెరిటేజ్ వేరు, పాకిస్తాన్ హెరిటేజ్ వేరు అని చెప్పుకొస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు.